నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూనే అభివృద్ధి, సంక్షేమం. గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టి కాలి చిల్లుకుండనిచ్చింది. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నేడు దారిలో పెడుతున్నారు. మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు. ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నారనే అనుమానాలు. అమలాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్. మా ఎస్సీ వర్గాల జీవనోపాధిని కాపాడండి. శ్రీ గంగా శాండ్ అండ్ బోట్స్మన్ లేబర్ కాంట్రాక్ట్ కో ప్రైవేట్ లిమిటెడ్ వారి వేడుకలు. కలెక్టరేట్ లో వినతి. కలెక్టరేట్ లో తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూనే అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కలెక్టరేట్ లో 86 తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరులు దక్కించుకుందని అన్నారు. రాష్ట్ర విభజనతో నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లుండొచ్చని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి పెట్టి 2004 నాటికి అప్పుల పాలు కావడం, తాడేపల్లి, ఇడుపులపాయ ఖజానాలు నింపుకున్నారని ధ్వసమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జీడీపీ 11.89% వృద్ధి సాధించామని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యానికి 15% వృద్ధి సాధించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. గత వైసీపీ పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూనే అభివృద్ధితో పాటు సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు ఉంచేందుకు బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. జిల్లా యొక్క ఆర్థిక వనరులపై సమీక్షించి జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నామని అన్నారు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు నేను మొన్న వీడియో కూడా చూసాను.